వాళ్ళకి ఇచ్చేయండి సార్, వాళ్ళకి ఇచ్చేయండి సార్. వాళ్ళంతా మూర్ఖంగా మేము తీసుకుంటాం అనరు, తీసుకుంటాం వాళ్ళు అనరు. లేదు సార్, వాళ్ళు మేము పూజారికం చేస్తామంటారేమో సార్ అని అన్నారు. పూజారులు చేసుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం, అడగండి సార్. నేను మనం ఊరు చేసే పని వాళ్ళే చేయాలి సార్. నేను చేస్తే చట్టం ఒప్పుతుందా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. నేను పూజారు చేస్తాము అని ఇంకోటి మా వాళ్ళు ఎవరు ఆలోచన లేదు. అదే తిరుమల ఉంది, ప్రపంచ ప్రఖ్యాతి జరిగింది, ఆడేమన్నా అడుగుతున్నారా? చిన్న బుద్ధి ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తిరుమల పోతున్నాం, ఏమి నీ కులం ఏమైనా అడుగుతున్నారా? అందరూ పోవచ్చు. ఏమే దేవుడు ఇచ్చింది అది, నమ్మకాలు వాళ్ళే దేవుడు ఇచ్చింది అది అందరికి. ఇది మనం సృష్టించుకున్నాం. ఇదంతా ఎక్కడ మన మత గ్రంథాల్లో గాని, ఎక్కడ వేదాల్లో గాని, ఎక్కడ గాని, భగవద్గీతలో గాని, ఆడ గాని కుల ప్రస్తావన లేదు. ఉండేది మనుషులే, మగ ఆడ ఒకటే ఉండేది. ఏమి ఇదంతా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మెల్లమెల్లగా తొలగాల. ఏమి ఇప్పటికే చాలా వరకు తొలగింది. మన కాళ్ళ మీద మనం నిలబడితే మెల్లగా అదే పోతుంది, మెల్లగా అది పోతుంది. ఎస్ఐ సార్ గారు వచ్చి గడిచి కాసు పెడతారు, సిఐ సార్ గారు వచ్చి గడిచి కాసుకొని ఫోన్ చేసినా కూడా ఎవరు రక్షలాగా కొట్లాడి అనుకో ఎస్ఐ గారు ఏం చెప్తారు? ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రాస్తారా? ముందు ఇద్దరిని కూర్చోబెట్టి శాంతి రాలేదు సార్ ఒక్కరు కూడా అక్కడికి. సార్ మాకైతే కేసులు ఏది వద్దు సార్. మేమేదో కూలినారు పోయేవాళ్ళు కాదు సార్. ఒకవేళ అట్లాంటి ఉద్దేశాలు అట్టేమో వాళ్ళకుంటే మేము గొడవలకు పోయేవాళ్ళు కాదు, ఏం కాదు సార్. మేమేదో మాకు నమ్మకం వాళ్ళు పోతారు, కోపం అంతే. తర్వాత ఆకలి అవుతా ఉంటే ఆ కోపం పక్కన పెట్టి ఇది అవుతాం. మాకు అట్లవన్నీ ఏం లేదు సార్. వాళ్ళకైనా నాకైనా సార్ మేము ఒక్కటే అన్ని జాతులు ఒకటైపోయినాయి. అసలు హెచ్చులు ఉన్నిచ్చాలి ఇక్కడ ఖచ్చితంగా రక్షణ చాలా ఇబ్బంది కలిసి కాదు. 28వ రోజు ఏమో వాళ్ళు ఏం చెప్తారు, 48 రోజులు అన్నారు. ఈ 14 రోజులు 20 రోజులు అయిపోతే ఇంకా అంతే సార్. మా వర్క్ ఏమి లేదు సార్. నేను చెప్పింది ఇక్కడ బాబా ఏమిరా అంటే పెద్ద చిన్న లేకుండా జరిగింది. పెద్ద చిన్న గురువు దైవం ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మేము గమనించింది ఏమంటే తలా ఒక్కొక్క ఆలోచన, తలా ఒక్కొక్క మాట. ఏమే కొద్దిగా మనం సర్దుబాటు చేసుకొని పోవాలి. ఏమే నువ్వు చెప్పచ్చు కదా అంటే ఉంటే కదా ఆడా ఒకడు లీడర్ అనేవాడు ఒకడు ఉండే నోరు మూసుకో అని అంటే మూసుకుంటాడు. ఇప్పుడు ఆడ అది లేదు. పెద్దంతరం చిన్నంతరం లేదు.